పేదలకు మెరుగైన వైద్య సేవలు, ఆసుపత్రిలో పరిశుభ్రత చర్యలపై పాలమూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందుతోంది. గతేడాది నిర్వహించిన స్వచ్ఛ ఆసుపత్రి పోటీలో 2వ స్థానంలో నిలిచి కాయకల్ప పురస్కారానికి ఎంపికైంది. ఈ ఏడాది మొదటి స్థానంలో నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రి స్వచ్ఛ దవాఖానగా కితాబు అందుకుంటోంది. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ ఆసుపత్రి పోటీలో ద్వితీయ స్థానం పొందింది. ఈ ఏడాది మొదటి స్థానంలో నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సిబ్బంది ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రతి వార్డులో చెత్తబుట్ట ఏర్పాటు చేశారు. రోజూ క్రమం తప్పకుండా ఆసుపత్రి పరిసరాలు, వార్డులను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. కాయకల్ప పురస్కారానికి ఎంపికైన ఆసుపత్రులకు మొదటి బహుమతి కింద 50 లక్షలు, రెండో బహుమతిగా 20 లక్షలు అందజేస్తారు. అంతర్గత తనిఖీలో పాలమూరు ఆసుపత్రికి 70% పైగా మార్కులు వచ్చాయి. దీంతో రాష్ట్ర స్థాయి బృందం ఆసుపత్రిని సందర్శించింది. రాష్ట్ర బృందంలోని అధికారులు వివిధ విభాగాలను పరిశీలించారు. పరిశుభ్రతతో పాటు వైద్య సేవల గురించి సిబ్బందితో మాట్లాడారు. జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం, అత్యవసర చికిత్సా విభాగం, పిల్లల పోషకాహార విభాగం నిర్వహణ కాయకల్ప బృందం దృష్టిని ఆకర్షించాయి. కాయకల్ప పురస్కారం కోసం ఆసుపత్రిలో 6 అంశాలను పరిశీలిస్తారు. ఆసుపత్రి ఆవరణ, వార్డుల్లో పరిశుభ్రత, వైద్య సేవలు, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న చర్యలు, వైద్యానికి వాడేసిన వస్తువుల నిర్వహణ తదితర అంశాల ఆధారంగా ఆసుపత్రులకు రేటింగ్ ఇస్తారు. పాలమూరు జిల్లా ఆసుపత్రి నిర్వహణపై రాష్ట్ర స్థాయి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. హాస్పిటల్ చూసాం, ఓవరాల్గా బాగానే ఉందండి. అంత హాస్పిటల్ చాలా బాగుంది. సో పేషెంట్ ఇక్కడ ముఖ్యంగా సర్వీస్ డెలివరీ బాగుంది. ఫెసిలిటీస్ ఇప్పుడు ఎన్సిడి క్లినిక్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ హెల్త్ రాబోతుంది. అంటే న్యూవర్ ఇనిషియేటివ్స్ అన్ని, టెలిమెడిసిన్ కూడా ఒకటి ఈ న్యూవర్ ఇనిషియేటివ్. సిటీ స్కాన్ ఉంది ఇక్కడ, డిజిటల్ ఎక్స్రే ఉన్నది. థియేటర్లో కూడా ఏంటంటే 4 థియేటర్స్ ఉన్నాయి, 5 థియేటర్స్ ఉన్నాయి. 5 థియేటర్స్లో కూడా సియామ్ కూడా ఉన్నది. అంటే చెప్పడం ఏంటంటే అన్ని పేషెంట్కి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడినాయి. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకా బెటర్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా, మనం ఏం చేయాలి, అక్కడ గ్యాప్స్ ఉన్నాయని చూసాము. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. తాము చేస్తున్న ప్రయత్నాలకు తప్పక గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చిన పేద ప్రజలకు ట్రీట్మెంట్ అందరూ శాయశక్తుల డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పోయినసారి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు 2nd ప్రైజ్ వచ్చింది కాయకల్పలో. ఈసారి ఫస్ట్ ప్రైజ్ రావడానికి మా డాక్టర్స్, సిబ్బంది, శానిటేషన్ వాళ్ళు చాలా ప్రయత్నం చేసినారు. నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నా.